నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. మిడిల్ ఈస్ట్ లో మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక రథచక్రాన్ని శాసించే అత్యంత కీలకమైన జలమార్గం హార్మోజ్ జలసంధి వద్ద షిప్పింగ్ ట్రాఫిక్ ఊహించని విధంగా పడిపోయింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ దాడులు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అసలు ఈ వ్యూహాత్మక ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీని వెనుక ఉన్న సంచలన నేపథ్యం ఏంటి? ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడబోతోంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. యుఎస్, ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఏ స్థాయిలో కుంటుపడిందో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కేవలం 48 నౌకలు మాత్రమే దీని గుండా ప్రయాణించాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ 48 నౌకల్లో 23 ఆయిల్ మరియు గ్యాస్ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. ఈ ట్రాఫిక్ క్షీణత ఎంత దారుణంగా ఉందో అర్థం కావాలంటే దీనికి ముందు రోజుల్లో జరిగిన రాకపోకలను మనం గమనించాలి. జూలై 24న ఈ మార్గం గుండా ఏకంగా 70 షిప్లు ప్రయాణించాయి. జూలై 25న నౌకల సంఖ్య 54గా నమోదైంది. ఆ 2 రోజులతో పోల్చి చూస్తే తాజాగా ట్రాఫిక్ చాలా వేగంగా పడిపోయింది. దీనికి తోడు తాము సూచించిన సురక్షిత మార్గాల్లోనే వాణిజ్య నౌకలు వెళ్లాలని, లేదంటే ప్రమాదాలు తప్పవని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధానికి ముందు ఈ జలసంధి గుండా నెలకు సగటున 3000 నౌకలు ప్రయాణించేవి. ఆ లెక్కలతో పోల్చితే ప్రస్తుత రవాణా చాలా స్వల్పమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఉద్రిక్తతలకు దారితీసిన అసలు కారణం ఏంటి? దీని వెనుక ఉన్న పెద్ద కథను ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్ పై భారీ వైమానిక దాడులు జరిపాయి. ఈ తీవ్రమైన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటనతో మిడిల్ ఈస్ట్ ఒక్కసారిగా అగ్నిగుండంగా మారిపోయింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తక్షణమే స్పందించి ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాదు, సముద్ర మార్గంలో మందు పాతర్లు వేసి వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడింది. దీనికి కౌంటర్గా ఏప్రిల్ 13 నుండి మే 29 వరకు అమెరికా, ఇరాన్ పోర్టులపై కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని విధించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు ముసురుకున్న తరుణంలో ఎట్టకేలకు జూన్ 14న అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ముగించేందుకు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఆ తర్వాత జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మధ్య అధికారిక అవగాహన పత్రంపై సంతకాలు కూడా జరిగాయి. కానీ ఈ ఒప్పందం జరిగినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి శాంతి స్థాపన జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా దాడులు మరియు హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా జరిగే మొత్తం చమురు రవాణాలో దాదాపు 20%, అలాగే ద్రవీకృత సహజ వాయువు అంటే LNG వ్యాపారంలో మరో 20% కేవలం ఈ సన్నని జలసంధి గుండానే సాగుతోంది. ఇరాన్ కు ఉత్తర సరిహద్దుగా, ఒమన్ కు దక్షిణ సరిహద్దుగా ఉండే ఈ వ్యూహాత్మక జల మార్గం గనుక పూర్తిగా స్తంభించిపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. తాజా గణాంకాల ప్రకారం ఈ యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుంచి ఇక్కడ చమురు రవాణా ఏకంగా 95%, LNG రవాణా 99% వరకు పడిపోవడం గమనార్హం. ఈ సుదీర్ఘ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయ క్షీణత, గల్ఫ్ దేశాల ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆయా దేశాల ఖజానాకు భారీ గండి పడింది. ఇన్సూరెన్స్ భారం, ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు విధించే షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఇంధన కొరత, దీని ప్రభావంతో ఆసియాలోని కొన్ని దిగుమతి దేశాలలో ఇంధన కొరత ఏర్పడి రేషనింగ్ విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రష్యా వైపు చూపు, ఐరోపా దేశాలు మిడిల్ ఈస్ట్ లోని ఈ అంతరాయాలపై ఆందోళన చెందుతూ ప్రత్యామ్నాయంగా రష్యా నుండి వచ్చే LNG దిగుమతులను భారీగా పెంచుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒక షరతులతో కూడిన శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇంకా భయపడుతూనే ఉన్నాయి. అందుకే రవాణా స్థాయిలు చాలా తక్కువగా కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ పోర్టులను ఉపయోగించే నౌకలపై కౌంటర్ బ్లాకేడ్ ప్రకటించడంతో గందరగోళం మరింత పెరిగింది. ఈ జలసంధిని పూర్తి స్థాయిలో మరియు సురక్షితంగా తిరిగి తెరవడంపై అంతర్జాతీయ వేదికలపై చర్చలు జరుగుతున్నప్పటికీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ మార్గంలో పూర్తి స్థాయి రవాణా పునరుద్ధరణ జరగడానికి కనీసం 2027 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి హార్మోజ్ జలసంధి వద్ద తాజాగా తగ్గిన నౌకల సంఖ్య ఈ ప్రాంతంలో లోపల ఇంకా ఉద్రిక్తతలు పూర్తిగా సలసల కాగుతున్నాయి అనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. అమెరికా, ఇరాన్ మధ్య అధికారిక ఒప్పందం కుదిరినప్పటికీ క్షేత్రస్థాయిలో నౌక
మొక్కల భద్రతపై ఇంకా నమ్మకం కలగలేదని ఈ డేటా స్పష్టం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో జరిగే ప్రతి చిన్న పరిణామం మన జేబులపై అంటే ఇంధన ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ అంతర్జాతీయ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.